హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మాత్రం నేనైతే లిటరల్లీ ఒక 10 to 15 days నుంచి చాలా కోపం వచ్చేస్తుంది గోప్రో పైన. నా గోప్రో ఉంది కదా, పాడైపోయింది కాబట్టి అండ్ బ్యాటరీస్ ఉన్నాయి నా దగ్గర. 1 కాదు 2 కాదు 3 బ్యాటరీలు ఉన్నాయి. 3లో ఏది పెట్టినా కూడా ఆన్ అవ్వట్లే. ఫుల్ ఛార్జ్ చేసినా లో బ్యాటరీ చూపిస్తుంది అండ్ డైరెక్ట్ కనెక్ట్ చేసినా కూడా ఆన్ అవ్వట్లే. 10 to 20 seconds రికార్డ్ అవుతుంది అండ్ రికార్డ్ అయిన తర్వాత మధ్యలో బ్యాటరీ లో అని చూపిస్తుంది, లేకపోతే అప్గ్రేడ్ ఎస్డి కార్డ్ అని చూపిస్తుంది, స్టక్ అయిపోతుంది. సో అందుకని నేనైతే గోప్రో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రీప్లేస్మెంట్ అడిగాను. అండ్ అలా రీప్లేస్మెంట్ అడిగితే వాళ్ళేమో మెయిల్ చేయమన్నారు. ఒక ఫామ్ ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరేమైనా గోప్లా ప్రిపేర్ అయితే ఇష్యూ, బ్యాటరీ ఇష్యూ అలా ఏమైనా వస్తే మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు. సో ఇందాకే చెప్పాను కదా, గోప్రో బ్యాటరీ అయితే ఉంది చూడండి. ఆన్ చేస్తున్నా. జస్ట్ 5 seconds ఉంటే చాలు, కానీ ఎలాంటి రెస్పాండ్ లేదు. మోడ్ బటన్ నొక్కినా, రికార్డ్ బటన్ నొక్కినా ఎలాంటి రెస్పాండ్ లేదు. ఈ బ్యాటరీ ఉంది కదా, ఇది పక్కన పెట్టేస్తా. అది వైట్ కలర్ బ్యాటరీ. సో నా దగ్గర ఇంకోటి బ్లూ కలర్లో ఉంది, ఇది కూడా పెడతా చూడండి. వైట్ స్క్రీన్ వైట్ అయింది చూడండి, ఇలా సైడ్లో పెడితే కనిపిస్తుంది మీకు కూడా. అండ్ బ్యాక్లో ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్ లైట్ వస్తుంది ఒకటి, నో రెస్పాండ్. ఆ లైట్ కూడా వస్తలేదు. నో రెస్పాండ్ గోప్రో. జస్ట్ స్క్రీన్ ఏమో ఫుల్ వైడ్ అయిపోతుంది అంతే, ఎలాంటి రెస్పాండ్ లేదు. సో అందుకని నేనైతే గోప్రో వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యా. నైట్ యూఎస్ అంటే గోప్రో వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో కాంటాక్ట్ అయితే యూఎస్ నుంచి కాల్ వచ్చింది. నాకు వచ్చినారా అని ఇంగ్లీష్లో మాట్లాడి రీప్లేస్మెంట్ అయితే అడిగాను. అండ్ అది కాకుండా మళ్ళీ ఇక్కడ అంటే మన ఇండియాలో మాత్రం ఢిల్లీలో ఉంది. సో మార్నింగ్ వెబ్సైట్లో అన్ని అంటే చెక్ చేస్తుంటే వెబ్సైట్లో ఢిల్లీలో ఒకటి ఉంది స్టోరు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళ ఫామ్ అప్లికేషన్ వెబ్సైట్ లింక్ ఏమో పంపించారు. ఆ ఫామ్ అప్లికేషన్ నింపి మోడల్ ఏంటి, ఎక్కడ ఏరియా అన్నీ తీసేసుకున్నారు. సో వాళ్ళేమో ఫస్ట్ ఏమో ఇప్పుడు డ్యామేజ్ అయిన గోప్రో తీసుకున్న తర్వాత 2 days తర్వాత మనకు న్యూ గోప్రో ఇస్తామని చెప్పారు. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకసారి నేను కింద ఇన్స్టాలో నాకు మెసేజ్ అనేది చేయండి. అండ్ లేకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్ ఒకటి, వాళ్ళ అడ్రస్ అండ్ వెబ్సైట్ అండ్ నాకు వచ్చిన అప్లికేషన్ లింక్ అది మీకు ఇస్తాను. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మన తెలుగులో మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర అయితే లేదు. నేను యూట్యూబ్లోనే వెతికాను ఈ వెబ్సైట్ గురించి, కానీ హిందీ వాళ్ళైతే ఉంది, తెలుగు వాళ్ళైతే ఎవరిది లేదు సరిగా, పర్ఫెక్ట్గా అయితే అసలు లేదు. అండ్ అంటే సబ్స్క్రైబ్ మాత్రం అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఎందుకు మీరు కూడా పాడు చేసుకోవడం, మళ్ళీ వారంటీ ఉంటుంది, రీప్లేస్ అవుతుంది, లేకపోతే ఏం చేయలేము అన్నారు. నేను తీసుకున్నైతే 4 months ఏమో అవుతుంది. 4 months కదా. ఇంటర్నేషనల్ వారంటీ ఏమో 1 year అండ్ ఇంటర్నేషనల్ వారంటీ 1 year ప్లస్ గోప్రో వారంటీ 1 year, 2 years వారంటీ ఉంటుంది. సో అందుకని నాదైతే 4 months అవుతుంది తీసుకొని. సో అంత తొందరగా పాడైపోతుంది నేనైతే అనుకోలేదబ్బా. లాస్ట్ ఎంత ఇప్పుడు మోరల్లెస్ 20 days నుంచి గోప్రో అయితే అట్లా ఎలాంటి వీడియో అయితే నేను ప్రజెంట్ ఇప్పుడు ఫోన్లో తీస్తున్న వీడియో. సో
మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇది నేను వాళ్ళు పంపిన వాట్సాప్లో మెసేజ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నాకైతే ఫస్ట్ నేను అంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చారు, పైన కనిపిస్తున్న నెంబరు. ఆ నెంబర్కి ఒక మెసేజ్ హాయ్ అని పెడితే మళ్ళీ రిప్లై వచ్చింది. తర్వాత నేను గోప్రో మోడలు అండ్ వారంటీ చెక్ చేయండి, వారంటీ పీరియడ్, గోప్రో ఇలా ఇది ఈ ఇష్యూ వస్తుందని చెప్తే వాళ్ళైతే ఎలాంటి రెస్పాండ్ లేదు వాళ్ళు ఇచ్చిన నెంబరు. నాకైతే తర్వాత మళ్ళీ కాంటాక్ట్ ఒక 2-3 టైమ్స్ కాంటాక్ట్ అయ్యాక ఒక అమ్మాయి ఎత్తింది. సో ఒకసారి మీరు గోప్రో వీడియో ఒకటి అంటే ఏమైనా ఏ ఇష్యూ ప్రాబ్లం వస్తుందో ఆ వీడియో అండ్ మీ తీసుకున్న ఇన్వాయిస్ అంటే మన బిల్లింగ్ ఉంటుంది కదా, నేను అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇది. సో వాళ్ళు పంపించారు అంటే అడిగారు వాళ్ళు, ఇది మన ఇన్వాయిస్ ఒకటి అండ్ బిల్ అడిగారు వాళ్ళు. బిల్ అడిగిన తర్వాత వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ కంప్లైంట్ కోసం ఒక లింక్ ఇచ్చారు, ఫాము. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఈ లింక్ అయితే ఇచ్చారు నాకు, ఈ లింక్ ఇచ్చారు. ఈ లింక్ నేను కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు వచ్చిన ప్రాబ్లం మీకు కూడా రావద్దని అది ఒక రీజను. నా ఫోన్ చేసి చేసింది కూడా తెలుసు ఇక కాకపోతే ఇది వచ్చేసి మాత్రం న్యూఢిల్లీలో ఉంది అండ్ వెస్ట్ ఏదో సంథింగ్ పేరు ఉంది నాకు తెలియదు. నా దగ్గర 3 బ్యాగులు ఉన్నాయి, చూపిస్తానండి. బ్యాటరీలు ఉన్నాయి నా దగ్గర. ఒక 3 కూడా ఆన్ అవ్వట్లేదు. గోప్రో మొత్తం రిపేర్ పాడైపోయింది. గోప్రో బ్యాటరీలు ఛార్జింగ్ కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఎస్డి కార్డ్ ఎర్రర్, లేకపోతే హీట్ అయ్యి ఆగిపోతుంది, లేకపోతే 20-30 సెకండ్స్ మోడ్ కూడా ఆఫ్ అయిపోతుంది. నాకైతే గోప్రో మీద పలగొట్టిద్దామన్నంత కోపం వస్తుంది. నాకైతే పిచ్చి లేచిపోతుంది ఆ గోప్రో వల్ల. సో నేనైతే ఇప్పుడైతే రీప్లేస్మెంట్ అడిగాను. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ కల్లా అయితే నాకు మెయిల్ వస్తుంది సార్, మెయిల్ వస్తుంది. అండ్ మెయిల్ వచ్చిన తర్వాత మేము వచ్చి పికప్ చేసుకుంటాము. అండ్ వితిన్ 2-3 డేస్లో, వర్కింగ్ డేస్లో వచ్చి మేము కొత్త గోప్రో ఇచ్చేస్తామని చెప్పారు వాళ్ళు. సో చూద్దాం, వచ్చాక మళ్ళీ ఆ బ్లాగ్ దిద్దాం. సో ఈ బ్లాగ్ పార్ట్ 1. సో టాటా, బై.